భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. వేదకాలపు దేవత పుషాంతన భార్య సూర్యుని కుమార్తె అయిన తపతీదేవిని వివాహం చేసుకున్నప్పుడు శివుని యజ్ఞ భాగం తిని దంతాలు కోల్పోయాడు. చంద్రహాసుడు అనే రాజకుమారుడు తన రాజ్యానికి బదులు తన ప్రాణాలకే ప్రమాదం ఎదురైనప్పటికీ ఒక అదృష్ట లేఖ వల్ల విచిత్రంగా రాజు అయ్యాడిది. విధి విచిత్రమైన ఆట. సూర్యవంశరాజు ముచుకుందుడు దేవతలకు సహాయం చేసినందుకు 1000 సంవత్సరాలు నిద్రపోయే వరం పొంది తన నిద్రకు భంగం కలిగించిన కలయవనుడిని భస్మం చేశాడు. పవిత్ర గోదావరి నది గౌతమ మహర్షి తపస్సు ఫలితంగా శివుని జటాజూటం నుండి భూమిపైకి ప్రవహించిందని, ఇది దక్షిణ భారతానికి జీవనదిగా మారిందని తక్కువ మందికి తెలుసు. పరశురాముడి తల్లి రేణుకాదేవి తన స్వచ్ఛతతో మాత్రమే పచ్చి మట్టి కుండలో నీరు తెచ్చే శక్తి కలిగి ఉండేది. ఆమె భక్తికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. బలి చక్రవర్తి కేవలం పాతాళానికి నెట్టబడిన రాక్షసరాజు మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం ఓణం పండుగ నాడు తన ప్రజలను సందర్శించడానికి వస్తాడు. ఇది అతని ప్రజావాత్సల్యానికి ప్రతీక. ధర్మదేవత 4 పాదాలతో ఉన్న ఎద్దు రూపంలో ఉండేదని, ప్రతి యుగంలో ఒక్కో కాలు క్షీణించడం, తోకలి యుగంలో ధర్మం కేవలం ఒకే కాలితో నిలబడి ఉంటుందని పురాణాలు చెబుతాయి. ఇది కర్మ సిద్ధాంతం ఎంత క్షీణించిందో చెప్పే ఒక ప్రతీకాత్మక సంజ్ఞ. యయాతి మహారాజు కుమార్తె మాధవి తన తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టడానికి అనేక మంది రాజులను వివాహం చేసుకున్నప్పటికీ చ్యవన మహర్షి వరం వల్ల ప్రతిసారి కన్యగానే ఉండిపోయింది. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాలను పెరుగుదల ఆపమని శాసించాడు. సూర్యుడి మార్గాన్ని అడ్డుకోకుండా అవి ఆయన గౌరవార్థం ఎప్పటికీ వంగి ఉండేలా చేశాయి. శ్రీరాముడి అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయు నది వాస్తవానికి మానస సరోవరం నుండి ఉద్భవించి గోప్యంగా ప్రవహించిందని, ఇది ఆ నదికి ఉన్న దివ్యత్వాన్ని చూపుతుంది. ఈ కథలు ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.